చాలా సంతోషంగా ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఒకరోజు భర్త కోపంలో తన భార్యను తిడతాడు, భార్య కూడా తిరిగి భర్తను తిడుతుంది. ఈ విధంగా మాట పెరిగి భార్య తన చెప్పులు తీసి భర్త మీద విసిరేసి కోపంగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ కుటుంబానికి జరిగినట్లుగా చెప్తుంది. రెండవ రోజు వాళ్ళ అన్నయ్య వాళ్ళు తన భర్త ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. గొడవ పెద్దదై చివరికి కొట్టుకుంటారు. చివరికి విడాకుల వరకు వెళ్తుంది. విడాకులైన తర్వాత ఆ భర్త మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటాడు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోతాయి. విడాకులు తీసుకున్న ఈ అమ్మాయిని వాళ్ళ వదినలు ప్రతిరోజు ఎత్తుపొడుస్తూనే ఉంటారు. చిన్న వస్తువు ఏదైనా కావాలన్నా కానీ వాళ్ళ వదినల్ని అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భర్తను వదిలేసి ఇక్కడ పడి తింటుంది, దీనికి సిగ్గు కూడా లేదు అని ఏదో విధంగా మాటలు అంటూనే ఉండేవారు. ఒకరోజు ఆ అమ్మాయి రాత్రిపూట పడుకొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు నా భర్తతో గొడవ జరిగినప్పుడు నేను చెప్పులు విసరకుండా సర్దుకుపోయి ఉంటే ఈ రోజు నా జీవితం ఇలా ఉండేది కాదు. నా వదినలతో అన్న వాళ్ళతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. క్షణికావేశం వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. అందుకే తొందరపడి ఆడవాళ్ళు నిర్ణయాలు తీసుకోకండి. దాని ద్వారా చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీ విడాకులు అయిపోయిన తర్వాత మీ అన్న, వదిన, అక్క, తమ్ముడు ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయరు. మీ జీవితాంతం ఒంటరిగా సూటిపోటి మాటలను, అవమానాలను భరిస్తూ జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చెప్పుడు మాటలు విని విడాకుల వరకు వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోకండి.